నమస్తే ఫ్రెండ్స్. కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేటప్పుడు మనం ఎంత బంగారు తీసుకెళ్లొచ్చు, మగవాళ్ళైతే ఎంత తీసుకెళ్లొచ్చు, ఆడవాళ్ళైతే ఎంత తీసుకెళ్లొచ్చు, ఎంత లిమిట్ మించితే కస్టమ్ డ్యూటీ అనేది పే చేయాలి, ఇంకా ఎవరన్నా బిజినెస్ పర్పస్గా కువైట్ నుంచి ఇండియాకు ఎంత బంగారు తీసుకెళ్లొచ్చో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కనుక కువైట్లో 1 సంవత్సరం కన్నా ఎక్కువ పనిచేసి ఇండియాకు వెళ్ళేటప్పుడు బంగారు కనుక తీసుకెళ్లాలనుకుంటే మీరు మగవాళ్ళు కనుక అయితే 20 గ్రాములు, ఆడవాళ్ళు కనుక అయితే 40 గ్రాములు బంగారాన్ని కస్టమ్ డ్యూటీ ఫ్రీలో మీరు తీసుకెళ్లొచ్చు. దీనికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇంకా ఈ బంగారం అనేది జ్యువెలరీస్ రూపంలో ఉండాలి. బిస్కెట్ల రూపంలో కానీ కాయిన్స్ రూపంలో కానీ ఉండకూడదు. ఒకవేళ బిస్కెట్ల రూపంలో కానీ కాయిన్స్ రూపంలో కానీ ఉంటే మీరు ఖచ్చితంగా కస్టమ్ డ్యూటీ అనేది పే చేయాలి. ఈ కస్టమ్ డ్యూటీ వచ్చేసి 15% నుంచి 35% మధ్యలో ఉంటుంది. ఇంకా ఈ కస్టమ్ డ్యూటీ అక్కడున్న కస్టమ్ అధికారి యొక్క మూడుని బట్టి డిపెండ్ అవుతుంది, ఆయన ఎంత వేస్తారో అని చెప్పేసి. ఇంకా మీరు ఆల్రెడీ ఒక 10 గ్రాముల బంగారు ధరించారనుకోండి, ఇంకొక 20 గ్రాములు మీరు తీసుకెళ్తే అట్లాంటి సిచ్యువేషన్లో ఓన్లీ 20 గ్రాములకి కస్టమ్ డ్యూటీ ఫ్రీ అనేది వస్తుంది. ఇంకా 10 గ్రాముల బంగారానికి మీరు ఖచ్చితంగా కస్టమ్ డ్యూటీ పే చేయాల్సింది ఉంటుంది. ఇంకా ఎవరన్నా బంగారు బిజినెస్ పర్పస్గా కువైట్ నుంచి ఇండియాకు తీసుకెళ్లాలనుకుంటే అలాంటి వాళ్ళు 1 కేజీ బంగారం వరకు ఇండియాకు తీసుకెళ్ళొచ్చు. ఇండియన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ రెడ్ ఛానల్లో కస్టమ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దాని తర్వాత కస్టమ్ డ్యూటీ పే చేసి గోల్డ్ని క్లియర్ చేసుకొని తీసుకెళ్లాల్సింది ఉంటుంది. అలా చేయని వాళ్లకు కస్టమ్ అధికారులు ఆ బంగారాన్ని సీజ్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా మన వాళ్ళు ఎవరన్నా రాయలసీమ వాళ్ళు చెన్నైకి వెళ్ళాలనుకుంటే అలాంటి వాళ్ళు వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ 1 గ్రామ్ బంగారు ఎగస్ట్రా ఉన్నా కూడా అక్కడ కస్టమ్ డ్యూటీ అనేది వేస్తున్నారు. హైదరాబాద్కి వెళ్తే మంచిది, లేదంటే కనుక హైదరాబాద్ టు వయా కడప వెళ్తే మంచిది. ఇంకా నేను చివరిలో చెప్పేది ఏంటంటే మగవాళ్ళు 20 గ్రాముల బంగారు, ఆడవాళ్ళు 40 గ్రాముల బంగారు జ్యువెలరీస్ రూపంలో కువైట్ నుంచి ఇండియాకు 1 సంవత్సరం పూర్తి చేసుకున్న తర్వాత ఎటువంటి కస్టమ్ డ్యూటీ లేకుండా తీసుకెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోను మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.